నియోజకవర్గంలో మనకు ఎన్నో వాగులు ఉన్నాయి. ఆ వాగుల మీద చెరువులు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా మీరు ఇన్నేళ్ళు పరిపాలించి ఒక చెరువు కూడా కట్టలేకపోయారు. నేను గతంలో కూడా 4-5 చెరువులు మంజూరు చేపించి శనిగపల్లి నేలకల్ మండలం ఉండే అది మేమే శాంక్షన్ చేయించి కట్టించినాం. ఉట్పల్లి శాంక్షన్ చేయించినాం, అది మీరు క్యాన్సిల్ చేసినారు. గటులింగంపల్లి శాంక్షన్ చేయించినాం, అది నేనే పూర్తి చేసిన. అట్లనే ఉజ్లంపాడు శాంక్షన్ చేయించినాం, మా పీరియడ్లోనే శాంక్షన్ చేయించినాం. ఈ రకంగా అప్పుడు ఆ చెరువులు శాంక్షన్ చేయించడం కాకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలో హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇప్పించి జగన్నాథ్పూర్ చెరువు ఒకటి, ఉట్పల్లి చెరువు ఒకటి, పూసల్పాడు చెరువు ఒకటి, మోర్గి చెరువు ఒకటి, ఇరక్పల్లి ఈస్ట్ చెరువు ఒకటి, ఇరక్పల్లి వెస్ట్ చెరువు ఒకటి, ఏస్గి చెరువు ఒకటి, సుక్కల్తీర్ చెరువు ఒకటి. ఈ చెరువులు అన్నీ 8 చెరువులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినాము, టెండర్లు కూడా జరిగిపోయినాయి. తర్వాత నేను 4 చెరువులకు ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ కూడా రిలీజ్ చేయించిన. ఏడాది నుంచి నువ్వేం చేసినావా, ఏం పని చేసినావు? ఈ స్టార్ట్ చేసిన చెరువులు ముందుకు నడిపిస్తలేవు, స్టార్ట్ చేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది ముందుకు నడిపిస్తలేవు. ఏ పనులు కూడా చేయకుండా మరి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పీరియడ్లో చెరువులు కుంటాలంటే దేని కొరకు పనికి వస్తుందంటే వాళ్ళు దాని మీద కమిషన్లు కొట్టడానికి, లేకపోతే గుత్తేదారు అవతారం ఎత్తి పనులు చేయకుండా పైసలు ఎత్తుకొని తినిపోవడానికే ఇది పనికి వచ్చింది. అప్పుడున్న అదే ఎంపీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే తండ్రి, అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే. అప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ చెరువులు కుంటలన్నీ లిస్టు తీసుకొని సుమారు 12 కోట్ల రూపాయలు ఒక చెరువు మీద గంపెడు మట్టు వేయకుండా తీసారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే చెరువులు గండిపడ్డ చెరువు, ఫర్ ఎగ్జాంపుల్ గంగాపూర్ గండివాడు ఉండే, అది ఎన్నేళ్ళు అట్లనే ఉండే, దాన్ని మేమే రిపేర్ చేయించినాం. అట్లా ఎన్నో చెరువులు గండిపడ్డ చెరువులు అన్నీ కూడా మేము రిపేర్ చేయించి డీసిల్టింగ్ చేయించి దాంట్లో వాటర్ కెపాసిటీ పెంచి తోములు అలుగులు రిపేర్ చేయించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు మీరు కోట్ల రూపాయలు దీని మీద తినిపోయాను. అట్లనే నల్లవాగు ప్రాజెక్ట్ ఉంది, నల్లవాగు ప్రాజెక్ట్ రిపేర్ చేసే కొరకని మేము ఇప్పుడు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి సక్రమంగా పనులు చేస్తే గతంలో మీరు చేసిన పని 14 కోట్ల రూపాయలు మొత్తం దోసుకొని తినిపోయినారు. ఎమ్మెల్యే ఎంపీ కలిపి అప్పుడు దోసుకొని తినిపోయినారు. సేమ్ పార్టీ, మళ్ళీ అదే సేమ్ టీం, తండ్రి జాగాలో కొడుకు అవతారం ఎత్తిండు. ఈ ప్రాజెక్టుల మీద డబ్బులు తినిపోయే కొరకనే ప్రయత్నం చేస్తాడు. అట్లనే నేను ఇంతకుముందు కూడా చెప్పిన బోరంచ నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడు ఇదే టీం 3